రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రంగా చిన్నపిల్లలు తినే చాక్లెట్ కోన్స్, జెమ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ లేకుండానే ప్రొడక్ట్స్ ను షాప్స్ కు సప్లై చేస్తున్నారన్నారు. 950 కిలోల కోకో పౌడర్, 75 కిలోల కలర్డ్ షుగర్ కోటెడ్ సోంపును సీజ్ చేసినట్టు తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రంగా చిన్నపిల్లలు తినే చాక్లెట్ కోన్స్, జెమ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ లేకుండానే ప్రొడక్ట్స్ ను షాప్స్ కు సప్లై చేస్తున్నారన్నారు. 950 కిలోల కోకో పౌడర్, 75 కిలోల కలర్డ్ షుగర్ కోటెడ్ సోంపును సీజ్ చేసినట్టు తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. సిటీలో బయట ఫుడ్ తినాలంటేనే భయమేస్తోంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నుంచి ఫేమస్ రెస్టారెంట్స్ వరకు ఎందులో చూసినా కల్తీ ఫుడ్, అపరిశుభ్రమైన కిచెన్సే కనిపిస్తున్నాయి. సిటీలో ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలోని హోటల్, రెస్టారెంట్స్లో తనిఖీలు చేసి నిబంధనలు పాటించకుంటే చలాన్స్ వేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఫైన్ కడుతున్న నిర్వాహకులు షరామామూలుగా తిరిగి హోటల్స్ను నిర్వహిస్తున్నారు. ఇష్టారీతిన ఫుడ్ అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నిర్వాహకులు. సిటీలో ప్రతి ఏటా వేల సంఖ్యలో కొత్తగా ఫుడ్ స్టాల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ బిజీ లైఫ్లో వంట చేసుకునే ఓపిక, టైం లేక బయట ఫుడ్కు అలవాటు పడుతున్నారు జనం. అయితే బయట హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో తినే ఫుడ్ ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేయగా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. కొన్ని హోటళ్లలో కుళ్ళిన చికెన్, మటన్ బయటపడగా మరికొన్నింటిలో నాన్ వెజ్ ఐటమ్స్ ఆకర్షణీయంగా కనిపించేందుకు సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. అలాగే మోమోస్, మయోనోస్, మండి, షవర్మా తిని కొందరు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. సిటీలో ప్రతిరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదో ఓ ఏరియాలోని రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేసినప్పుడు నిబంధనలు పాటించకపోతే నోటీసులు ఇచ్చి ఫైన్ వేసే అధికారం మాత్రమే ఉంది. ఆయా హోటల్స్ ను సీజ్ చేయలేరు. దీంతో నోటీసులు ఇచ్చి ఫైన్స్ వేసేందుకే పరిమితమవుతున్నారు అధికారులు. అక్కడక్కడ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఆ ఫుడ్ శాంపిల్స్ కల్తీ అని తేలితే అప్పుడు కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. ఇక కోర్టులో విచారణ పూర్తవ్వాలంటే సంవత్సరాల కాలం పడుతోంది. లక్షల రూపాయల్లో బిజినెస్ చేస్తున్న రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ నిర్వాహకులకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వేసే ఫైన్స్ నామమాత్రంగానే ఉంటున్నాయి. కోటికి పైగా జనాభా, లక్షకు దగ్గరగా ఫుడ్ స్టాల్స్ ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు 19 మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు 2 సర్కిల్స్ అప్పగించడంతో అధికారులు అన్ని ప్రాంతాల్లోని రెస్టారెంట్లను కవర్ చేయలేకపోతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్స్లో తనిఖీలు చేసేందుకు వెళ్లినప్పుడు కొందరు పొలిటికల్ లీడర్స్తో ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండానే తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఏం చేయలేక తిరిగి రావాల్సి వస్తుంది. ఇంకొందరు ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ ఓనర్లతో కుమ్మక్కై చాలాన్లు రాసి వదిలేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఈ ఏడాది 9,900 ఫుడ్ స్టాల్స్ లో తనిఖీలు చేపట్టి 1,588 నోటీసులు జారీ చేశారు అధికారులు. 1,797 శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించగా అందులో 68 వయలేట్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఆయా రెస్టారెంట్లపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు. ఇక ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్స్ కు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల పెనాల్టీలు విధించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి ఫైన్స్ వేసినంత మాత్రాన కల్తీలు తగ్గేలా లేవు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటే నిర్వాహకుల్లో మార్పు వస్తుందని అంటున్నారు సిటీ జనం. ప్రజల భద్రత బాధ్యతలు పోలీసుల చేతుల్లోనే ఉన్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. శిక్షణ పొందిన ట్రైనీ కానిస్టేబుల్స్ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నారు. సెక్యూరిటీలో టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ట్రైనీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. మొత్తం 265 మంది టీజీఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ 9 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
నిజాం కాలేజీలో డిగ్రీ చేసి సంతోష్కి పీజీ చేసి ఢిల్లీలో ఇంజనీర్లు, ఫార్మసిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్సు సహా ఉన్నత క్వాలిఫికేషన్లు కలిగిన మీరు మేధ, నైపుణ్యం, సామర్థ్యాల ప్రతిరూపంగా కనిపిస్తూ ఉన్నారు. మాకు శిక్షణ అంతా కూడా పూర్తి చేసుకున్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే విధులకు సంబంధించి అన్ని టెక్నికల్ విషయాలను కూడా అర్థం చేసుకొని ఉంటారు. అలాగే తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మౌలిక విలువలైన క్రమశిక్షణ, నిబద్ధత, టీం వర్క్లను కూడా అందిపుచ్చుకొని మీరు శిక్షణ పొందారు. ఈ విలువలే హైకోర్టు, అసెంబ్లీ, ఆసుపత్రులు, రిజర్వ్ బ్యాంక్, రక్షణ శాఖ సంస్థలనే కాకుండా ఈరోజు మరో ప్రధానమైన కార్యాలయ భద్రత కూడా మీ చేతుల మీదుగా, సెక్రటరియట్ సంబంధించిన భద్రత కూడా మీ చేతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం, దానికి తోడు నాగార్జున సాగర్ లాంటి ఆధునిక దేవాలయాలను కూడా కాపాడే విషయంలో మీరందరూ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. మీ బాధ్యతలను తెలుసుకునేవి అనేకంగా ఉన్నాయి. చారిత్రక వేములవాడ, భద్రాచలం ఆలయాలను కాపాడటానికైనా దేశానికి కీలకమైన డిఫెన్స్ సంస్థలను కంటిరెప్పలా రక్షించడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది ఉంటుంది. దీనికి అసాధారణమైన కమిట్మెంట్ అవసరం అవుతుంది. సాహసంతో కూడిన మీ క్రమశిక్షణ పైనే ఈ కీలక సంస్థల భద్రత ఆధారపడి ఉంది. అదేవిధంగా క్యాడెట్ల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ బిడ్డలు ఈ స్థాయికి ఎదగడం మర్చిపోలేని రోజు. సాధారణ యువత నుంచి అద్భుతమైన రక్షకులుగా మారటం వెనుక మీరందరి కృషి, మీరందరి శ్రమ, మీ అందరి త్యాగాలు, మీరిచ్చిన మోటివేషన్ చాలా ఉన్నాయి. ఈ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది వారిది మాత్రమే కాదు, మీరు గర్వంతో గుండెల నిండా సంతోషం నింపుకున్న రోజుగా గుర్తుండిపోతుంది. ఏళ్ల పాటు పడిన కష్టానికి ఫలితం రావడంతో ఆనందం వ్యక్తం చేశారు కొత్తగా శిక్షణ పొందిన కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 9 నెలల పాటు శిక్షణ పొందిన 265 మంది కానిస్టేబుల్ ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏళ్ల పాటు కన్న కల నెరవేరడంతో కానిస్టేబుల్, వారి తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 2022లో నేను ఇంటర్ పాస్ అవుట్ అయ్యాను సార్. ఇంటర్ పాస్ అవుట్ కానీ నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. నేను ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఇటు కానిస్టేబుల్కి కూడా ప్రిపేర్ కావడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్స్ ఏదో ఇవ్వాలనుకున్న ప్రిలిమ్స్ క్వాలిఫై, అలాగే ఈవెంట్స్ కూడా, అలాగే మెయిన్స్ కూడా క్లియర్ చేసి నా 9 నెలల కఠోర శిక్షణని పూర్తి చేసుకొని ఈరోజు ఈ కవాతు మైదానానికి పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తూ పొజిషన్లో నేను ఉన్నందుకు నా తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా నేను చూస్తున్నాను. నా కళ్ళల్లో ఆనంద భాషలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు ఇంతటి గొప్ప అవకాశం రావడానికి కారణమైన మా తండ్రి గారికి పగిడిగా కష్టం చూస్తే దుఃఖం వచ్చింది. ఇక కొంచెం కష్టపడ్డందుకు దేవుడు సాయం చేసిండు అందరి వలన. ఇక మంచిగా మేము కూలి పనే చేసుకుంటాం సారు. పని చేసి నా కొడుకు, నా బిడ్డను చదివించుకుంటూ వాళ్ళు చదువుకోవాలని బాగా ఆరాటపడ్డాం. ఏమో ఇంత మాకు వీళ్ళకంటే ఏం ముఖ్యం అనేది లేదని వాళ్ళనే ముందుకు తీసుకురావాలనిపించేది. అంతే, ఇక బాగా కష్టపడి పిల్లలు చెప్పినట్టు విన్నారు. ఇక నేను ఎంత కష్టపడినా కూడా అది మా అమ్మ వాళ్ళు, నా ఫ్యామిలీ కోసమే. వాళ్ళ బాధ ముందు నా బాధ పెద్ద కష్టమేం కాదు. చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బిడ్డ కొడుకే ఏం లేదయ్యా, ఎందుకు వస్తాయా, అన్ని కష్టపడ్డ ఆనందమే. మరి అంతే కదా, మరి అన్ని బాధలు పడ్డానికి అదొకటి చూపించుండు. చాలా కష్టపడ్డాము ట్రైనింగ్లో భాగంగా అవుట్డోర్ అండ్ ఇండోర్ సబ్జెక్ట్స్ చాలా నేర్చుకున్నాము. అవుట్డోర్లో వచ్చేసి ఫిజికల్ ట్రైనింగ్, మన 3.0, 5 km ఇవన్నీ కొట్టాము. ఇండోర్లో వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ, ఇలా చాలా అంశాలు నేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడ్డాడు. ఒకసారి ఫెయిల్ అయింది అటెంప్ట్ చేసి, ఇప్పుడు పాస్ అయింది. చాలా బాధపడిండు. ఇప్పుడు వచ్చింది. హ్యాపీ, చాలా హ్యాపీ. ట్రైనింగ్ డైలీ 4 o'clock మార్నింగ్ లేవాలి.
నైట్ 7 వరకు ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 9 months ఉంటుంది ట్రైనింగ్. హార్డ్ ఉంటుంది అంటే చేసేటోళ్ళకి ఫిజికల్గా ఫిట్ ఉన్న వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కొంత ఫిజికల్ ఫిట్ లేని వాళ్ళకి కొద్దిగా మానసికంగా మెంటల్గానే ఉంటుంది, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. దాదాపు ఒక 3-4 years కష్టపడ్డా, చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు 4th year రన్నింగ్లో నాకు ఈ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా జాబ్ రావడం జరిగింది. ఎస్పీఎఫ్లో నాకు ప్రతి ఒక్కటి నేర్పించారు. మా ఫిజికల్ ఫిట్నెస్ కానీ, అంటే జనంలో ఎట్లా నడుచుకోవాలని కానీ. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా నాకు ప్రతీది నాకు సమకూర్చుతూ వచ్చింది కాబట్టి నేను ఇంతటి విజయాన్ని సాధించగలిగిన. అన్న పడ్డాడు, సాయి పడ్డాడు, అన్న పడ్డాడు, వాళ్ళ బాబు పడ్డాడు, నేను పడ్డా. ముగ్గురం కలిసి చదివించినాం. అందరం ముగ్గురం బాప్స్గా చేసిండు. అన్న చేసిండు, బాపు చేసిండు, నేను చేసిన. మేమన్నీ కష్టపడ్డాం. అరే వాళ్ళు కూడా కష్టపడుకుంటారు. చదువుకునే టైంలో చాలా కష్టం, అంటే వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ మనీ ఇట్లా పంపించడం చాలా కష్టం ఉంది. ఇప్పుడు ఎకనామికల్ నా ఫ్యామిలీని నేను చూసుకునే భరోసా వచ్చింది నాకు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ముందు తరాలు మా ఫ్యామిలీస్కి ముందు తరాలలో ఉన్న వాళ్ళని కూడా ముందు చాలా మంచి పొజిషన్లో తీసుకోవడానికి నేను సహాయ సహకారాలు చేస్తాను. నాలాంటి చదువుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తానని ఆ దేవుడు నాకు ధైర్యము బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా తమ్మునికి ఇప్పుడు జాబ్ రావడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సరే సార్, మమ్మల్ని చాలా వ్యతిరేకం ఏం లేదని చేసిరు సార్. మమ్మల్ని మేమేం లేని చిన్నప్పుడే 2004లోనే చనిపోయాడు. చిన్నప్పుడు జ్ఞాపకం లేదు. వీళ్ళకి 2 కొడుకులు, నాకు ఆ బిడ్డ, ఆయన మా అల్లుడు. గింత పిల్లలు పెట్టుకొని కన్నా బాలపడి బతికిన సార్. నేను ఇలా మంచినే తెచ్చిండు, నా కొడుకు మంచి పేరు తెచ్చిండు. సచ్చినోనికైనా మనుండోనికైనా నాకైనా మంచి పేరు తెచ్చిండు సార్. చాలా ఎంతవరకు నా కొడుకు కష్టపడ్డాడు. ఈ రాళ్ళ చెట్ల కన్నా బాలపడి బతికించుకున్నాను సార్. చాలా కఠినంగా నా ట్రైనింగు, చాలా కఠినంగా. ఇన్స్ట్రక్టర్ కూడా మంచిగా ఇక్కడ ప్రతిదీ ట్రైనర్స్ ఖచ్చితమైన ట్రైనింగ్ ఇచ్చారు. చాలా మంచిగా జరిగింది ట్రైనింగు. ప్రతి స్టాఫ్ కూడా ఇక్కడ చాలా హార్డ్ వర్కర్స్. ముఖ్యంగా ఇందులో బీఎస్ఎఫ్ నుంచి వచ్చిన సార్ వాళ్ళు ఎక్కువ ఉండబట్టి ఆ మాత్రమే ట్రైనింగ్ని అనమాట, ఆ రేంజ్లో ట్రైనింగ్ని చేయడం జరిగిందనమాట. తక్కువ కాకుండా చాలా ప్రతి ఒక్కరికి. 10th క్లాస్లో ఇంటర్నల్ మార్కుల రద్దుపై నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఈ ఏడాది గతంలో లాగా ఇంటర్నల్కు 20 మార్కులు ఉంటాయని ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ జీవ వైవిధ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. జీవ వైవిధ్యంపై బేగంపేటలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో పాల్గొన్నారు మేయర్. పట్టణ ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడడంపై మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అర్బన్ బయోడైవర్సిటీ పరిరక్షణలో హైదరాబాద్ నగరం గుర్తింపు పొందిందన్నారు. విభిన్న పర్యావరణ పరిస్థితులు, పచ్చదనం పెంపు, ప్రకృతితో అనుసంధానం చేసే ప్రణాళికలు అమలు చేయడం ద్వారా ఇతర నగరాలకు హైదరాబాద్ మోడల్గా నిలుస్తోందన్నారు మేయర్. But belong to a city like Hyderabad, which has earned global recognition for its commitment to urban sustainability and biodiversity. I had the privilege of attending World Mayors Conference recently in Washington, D.C., where our presentation was loudly appreciated. I will not repeat it, but make focus on some points. The present fast pace of urbanization is unraveled and bewildered us. So as we gather here today, it is imperative that we recognize the critical role that the urban biodiversity plays in the health and sustainability of our cities. Urban biodiversity isn't just a concept. It is a cornerstone of sustainable urban development, influencing everything from the quality of air and water to the overall resilience of urban ecosystems in the face of climate changes. According to World Economic Forum, cities contribute nearly 80%
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పిఎస్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మచిలీపట్నంకు చెందిన 2 నిందితుల నుంచి 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బట్టల వ్యాపారి హనీ ట్రాప్ కిడ్నాప్ కేసులో 5 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించామన్నారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. డమ్మీ పిస్టల్, పోలీస్ డ్రెస్, యూనిఫామ్, షూ, క్యాబ్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం వ్యాపారిని ధనరాజ్ అలియాస్ అర్జున్ ట్రాప్ చేసినట్టు తెలిపారు. ఎస్ఐ డ్రెస్లో పిస్టల్తో బెదిరించి 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు బాధితుడు నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించామన్నారు డీసీపీ సునీతారెడ్డి. ఆయనకి టెక్స్టైల్స్ బిజినెస్, తర్వాత రైస్ మిల్లు, పెట్రోల్ పంప్ కూడా ఉంది. చాలా ధనవంతుడు, చాలా డబ్బులు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి మెయిన్ అక్యూజ్డ్ ధనరాజ్ అనే అతను ఆల్రెడీ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. అతని యొక్క హిస్టరీ చూసినట్లయితే ఆల్రెడీ ఎంబీబీఎస్ డిస్కంటిన్యూడ్ 3 years చేసిన తర్వాత డిస్కంటిన్యూ అయ్యి, సో ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఎలా అయినా సరే ఇంకా డబ్బు సంపాదించాలని చెప్పి డబ్బు ఉన్నటువంటి అదే ఇబ్రహీంపట్నం నేటివ్ ప్లేస్కి సంబంధించినటువంటి రచనారాయణని గుర్తించేసి ఆ నారాయణని పిలిపించేసి ఎలా అయినా డబ్బు సంపాదించాలి, ఎక్స్ట్రాక్షన్ చేయాలి, కిడ్నాప్ చేయాలని ఒక పథకం ప్రకారం అతను ఏం చేశాడంటే కొన్ని బాండ్ పేపర్స్ ఆల్రెడీ కంప్లైంట్ పేరు మీద ఒక 4 బాండ్ పేపర్స్ 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత రియల్ ఎస్టేట్లో కూడా కంప్లైనెంట్ నారాయణ గారు ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యక్తిలాగా ఈ అమ్మాయితోటి, ఈ లేడీ మక్కల భవాని అనే లేడీతోటి మెట్రో సిటీ వెంచర్స్, ఆదిపట్ల లిమిట్స్లో మెట్రో సిటీ వెంచర్స్లో ప్లాట్స్ చూపిస్తాము, మీరు ఇక్కడికి రావాలి అని చెప్పేసి 21st రోజు మెట్రో సిటీ వెంచర్కి ఆ అమ్మాయి ద్వారా అతన్ని ఒక హనీ ట్రాప్ లాగా పిలిపించడం అనేది జరిగింది. మనం మెట్రో సిటీ దగ్గర గుడికాడకి రమ్మని చెప్పి ఫోన్ చేసి ఒక లేడీ, ఒక ఆయన ఎస్ఐ డ్రెస్సులు ఉన్నాడు, ఒక 4 సివిల్ డ్రెస్సులు ఉన్నారు. చక్కగా తీసుకుపోయి కాళ్ళ కూర్చుని పెట్టి మాస్క్ వేసేసాను నిండా. చెప్పండి మీకు ఏమేమి ఉన్నాయి, ఆస్తులు ఏంటి, అవన్నీ వివరాలు అడిగిండు. అంటే నీకు ఏం కావాలో చెప్తారంటే 100 పేపర్ మీద రెవెన్యూ స్టాంప్ అన్ని వైట్ పేపర్ మీద రెవెన్యూ స్టాంప్ పెట్టి సంతకాలు తీసుకొని ఆ పైసలు తీసుకురామని 1 కోటి రూపాయలు రాపించుకున్నాడు. ఒక వారం రోజులు తీసుకొచ్చి ఆ పలానా నంబర్కి అని చెప్పి పోయి మీ అల్లుని దగ్గర పోయి తీసుకురాబోని చెప్పి. క్రీడారంగంలో ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తుందని తెలిపారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి. బహ్రెయిన్లో జరిగిన మొదటి పారా పోమ్సే టైక్వాండో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన గౌతమ్ యాదవ్ను ఆయన సన్మానించారు. క్రీడల్లో ఎటువంటి వివక్షకు తావు లేకుండా పారా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. సోదరుడు గణేష్ యాదవ్ సహకారంతో గౌతమ్ ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారని, ఇది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు శివసేనారెడ్డి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 24 నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఇవాళ ముగిశాయి. ఆలయంలో ధ్వజారోహణ, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పల్లకీ సేవ, ప్రవచనాలు, కలశయాత్ర, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో నెక్సన్ పెయింట్ షోరూంలను ప్రారంభిస్తామన్నారు నెక్సన్ ఎండీ కటారం చౌదరి. రాష్ట్రంలో మొట్టమొదటి షోరూంను నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. త్వరలోనే అన్ని జిల్లాలకు నెక్సన్ సేవలను విస్తృతపరుస్తామన్నారు. పెయింటింగ్ రంగంలో 17 ఏళ్లుగా కస్టమర్లకు క్వాలిటీ పెయింటింగ్ అందిస్తూ నెక్సన్ అగ్రగామిగా నిలిచిందన్నారు ఎండీ కటారం చౌదరి. ఈరోజు నెక్సన్ పెయింట్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ షోరూమ్ ఇనాగ్రేషన్ చేసేది జరిగింది. బోధన్లో మనము ఓల్డెస్ట్ డీలర్ 1976 డీలర్ ఫ్రెంచ్ స్టోరు, న్యూ ఫర్మ్ నేమ్ పిరానీ స్టోరు. ఈరోజు తెలంగాణలో ఫస్ట్ స్టోరు చేసేదే జరిగింది ఓపెనింగ్. నెక్సాన్ పెయింట్స్ ఎక్స్క్లూజివ్ క్వాలిటీ ఓరియంటెడ్ పెయింట్స్ లాస్ట్ 17 years నుంచి తెలంగాణలో ఫ్యాక్టరీ పెట్టుకుంటూ మంచి గ్రోలో జరిగింది. బికాజ్ ఆఫ్ మంచి క్వాలిటీ
క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశం కంపెనీతో ఈరోజు మంచి స్టేజ్లో ఉంది. ఇన్ ఫ్యూచరు నెక్స్ట్ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క స్టోర్ ఓపెన్ చేసేది ప్లానింగ్లో ఉంది. ఫస్ట్కే ఓపెనింగ్ అయ్యి ఎంటైర్ సౌత్ ఇండియాలో అట్లా ఈ మోడల్లో స్టోర్ ఓపెనింగ్. నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంస్థ కొత్తగా ఆవిష్కరించిన NP 7373 NSL శ్రీ అన్నపూర్ణ వరి విత్తనానికి తెలంగాణ రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు నూజివీడు సీడ్స్ లిమిటెడ్ మహబూబ్ నగర్ రీజనల్ మేనేజర్ రాములు. నల్గొండ జిల్లాలోని కోదండపురంలో మెగా ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు వెంకటయ్యకు నూజివీడు వరి కొత్త విత్తనాలను శాంపిల్స్ ఇచ్చి సాగు చేయించారు. ఆ పైరు ఇప్పుడు కోతకు రాగా పరిశీలించారు అధికారులు. పొడవాటి కంకులతో మంచి దిగుబడి వచ్చినట్టు తెలిపారు రైతు వెంకటయ్య. NP 7373 NSL శ్రీ అన్నపూర్ణ వరి విత్తనం నాన్ లాడ్జింగ్ సూపర్ ఫైన్ రైస్ రకమన్నారు మేనేజర్ రాములు. ఖరీఫ్ రబీ సీజన్లలో సాగు చేయవచ్చన్నారు. నాటు పద్ధతి నేరుగా విత్తిన సాగు పద్ధతిలోనూ చక్కగా పెరుగుతుందన్నారు. ఇతర విత్తనాలతో పోలిస్తే తెగుళ్లు వ్యాధులను బలంగా ఎదుర్కొని మంచి దిగుబడిని అందిస్తుందన్నారు రాములు. అన్నపూర్ణ రకం నేను సండే చేసిన సింధు చేసిన అన్నీ కూడా నాకు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు నేను 20 ఎకరాలు చేస్తున్నా. 20 ఎకరాలల్లో కూడా అన్నపూర్ణే వేసిన. ఇది నూజివీడు వాళ్ళే ఈ 3 విత్తనాలే వేసుకున్నా నేను. నాకు మంచి పంట ఉంది. ఇది బాగుంది. దీన్ని అంత కంట్రోల్గా చేయకున్నా కానీ సూపర్ ఫైన్. అది దీనికి పొటాష్ కానీ సుడిదోమ మందు కానీ ఏవి కూడా కొట్టలేదు. ఇది మంచిగా పోయినది. నేను సందే చేసిన సింధు చేసిన నూజివీడు కంపెనీలా అన్నీ బాగున్నాయి. పంట కూడా నాకు మంచిగా అనిపించింది. నేను ఎకరం వేసిన నాకు 6 కిలోలు ఇచ్చారు. ఒక్కొక్క కర్ర పెట్టుకున్నా. ఎకరం పైరు వేసిన నాకు ఎంత లేదన్నా 40 బస్తాలు అయితే యాడికి పోదు పంట. 40 బస్తాలు అయితే ఎకరం వల్ల నేను తీస్తానని నమ్మకం ఉంది. నేను దీనికి పడిపోవడమే కానీ ఏది కూడా లేదు. ఈ చేలో సుడిదోమ కానీ పడిపోవడం కానీ ఇలాంటివి మటుకు ఎలాంటివి జరగలేదు. చేను బాగుంది. నూజివీడు మీరు గుర్తుపెట్టుకోవాలంటే 2 ఎడ్ల గుర్తు ఉంటుంది. సింపుల్, మనకందరికి ఎడ్లు ఉంటాయి కాబట్టి గుడ్డి గుర్తు ఏంటంటే 2 ఎడ్ల గుర్తు ఉంటుంది. మీరు సింధు అని అడగండి, నూజివీడు సీడ్ అని అడగండి, ఇస్తారు. శ్రీ అన్నపూర్ణ మీద 2 ఎడ్ల గుర్తు ఉంటుంది, సంధ్య మీద ఉంటుంది. మన కంపెనీ ఏ ప్రోడక్ట్ వెళ్ళినా కూడా 2 ఎడ్ల గుర్తు అనేది గుడ్డి గుర్తు అనమాట. 2 ఎడ్ల గుర్తుండే విత్తనం వాడితే మనకు నాణ్యమైన విత్తనము అనేది గుర్తు.